బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి డ్రైనేజీల నిర్మాణాలకు సహకరించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు సబ్బవరం పంచాయతీ ప్రజలను కోరారు. సబ్బవరంలో స్థానిక నేతలతో కలిసి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సబ్బవరం పంచాయతీలో దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య అన్నారు. ఈ సమస్యను అతి తొందరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తానని, ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తొలగిపోవాలని ఆయన కోరారు. డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య సబ్బవరం జంక్షన్ లో హెడ్ క్వార్టర్ లో ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్డు మీద నీరు పారటం, అది రోజుల తరబడి ఉండి రకరకాల కంపు కొడుతూ వ్యాధులు రావటం అనేది పరిపాటిగా మారింది. మరి ఈ సంవత్సరాల కాలంలో స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నా, నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. మరి ప్రభుత్వ పరంగానే చేయగలను కానీ డ్రైన్ మీదకు వచ్చి రోడ్డు మీదకు ఆక్రమణలన్నీ మీరు తొలగించాలి అంటే మరి మొహమాటం అవ్వచ్చు, వాళ్ళ పరపతి చాలకపోవచ్చు, ఆ కార్యక్రమం జరగలేదు. ఈ రోజున మా పోలీసు, రెవెన్యూ, R&B 3 డిపార్ట్మెంట్లతో పరిశీలించాం. వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే డ్రైన్ మేము చేయాలనుకుంటామో ఎంత ఖరీదైనా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి R&Bకి చెప్పాం. అడ్డొచ్చిన రోడ్డు మీదకి వచ్చిన షాపులను తొలగించే బాధ్యత పోలీసు, రెవెన్యూ తీసుకోమని చెప్పాం. వారం రోజుల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేయమని ఆదేశాలు ఇచ్చాం. నేను రేపటి నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి 4 రోజుల్లో వీళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తే నా పరపతి అంతా వాడి ముఖ్యమంత్రి గారితో, R&B మంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరిగింది.